15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు. నలుగురున్నారా మీ ఇంట్లో పిల్లలు? 60,000. మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు 18,000. ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది, ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంది? ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క, 18 నుంచి 59 సంవత్సరాలు గల వయసు గల అక్కకు, అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1,500 ఇస్తానన్నావు. ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు. 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు పైబడిన వయసు పడిన వాళ్ళనే కదా దాని అర్థము. మరి అందులో 2,10,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, 18 సంవత్సరాలు పైచిలకు పడిన వాళ్ళు. ఆ 2,10,00,000 మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూస్తూ కొంచెం పక్కన పెట్టినా కూడా 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఈ రోజు మాకు 1,500 ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది మా 1,500? మా పరిస్థితి ఏమిటి? నువ్వు నీకు ఓటేషన్ నీ మాటలు నమ్మి అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు. ప్రతి అక్క ప్రతి పిల్లలు అడుగుతా. జగన్మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్మామ 15,000 మా అమ్మకి ఇచ్చేవాడు అమ్మఒడి కింద. నువ్వు తల్లికి వందనం అన్నావు. మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 60,000 మా ఇంటికి ఇస్తానన్నావు. ఎప్పుడు ఇస్తావు, ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. పిల్లలు అడుగుతా ఉన్నారు, తల్లులు అడుగుతా ఉన్నారు, ప్రతి రైతు అడుగుతా ఉన్నాడు. వ్యవసాయం మొదలైపోయింది, వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతూ ఉన్నాయి. రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది. నువ్వు 20,000 రూపాయలు ఇస్తానన్నావు రైతు భరోసా కింద. పెట్టుబడి సహాయం కింద 50 లక్షల మంది రైతన్నలు ఇవాళ అడుగుతా ఉన్నారు. మా పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానన్నావు, ఏమైందా డబ్బు అని చెప్పి రైతన్నలు ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు. ఈరోజు అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. ఏప్రిల్లో పొదుపు సంఘాలకు 0 వడ్డీకి సంబంధించిన 0 వడ్డీ డబ్బులు కట్టాలి. మరి ఎందుకు 0 వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. చదువుకుంటున్న పిల్లలు అడుగుతా ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. ఆ పిల్లలు చదివిస్తా ఉన్న అక్క చెల్లెమ్మలు, మా పిల్లలు చదువులు పోతా ఉన్నారు, కాలేజీలు అడుగుతా ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి, సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటా ఉన్నాయి. 2 క్వార్టర్లు 2 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వలేదు అని, వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి తల్లులు అడుగుతా ఉన్నారు. మత్స్యకారులు అడుగుతా ఉన్నారు, మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి. ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు, ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ, ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ, ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇది నేను ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ, గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. మరి మీరే అడగాలి శాంతి భద్రతల తాలూకా సమస్య ఏంటనేది.
5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పరిపాలనలో చూసాం. ఎంతమంది ఎన్ని రకాలుగా హత్య చేయబడ్డారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఆఖరికి సామాన్య మానవుడు కానీ ఏ ఒక్కరైనా సరే ప్రభుత్వం పట్ల వేలెత్తి చూపించి ప్రజాస్వామ్య బద్ధంలో ఒక ప్రశ్న అడిగితే ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి, జైల్లో అక్రమ కేసులు పెట్టి, అలాగే వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు కలిగించే విధంగా ఏ రకంగా వ్యవహరించారో ఎన్నో సంఘటనలు మనకున్నాయి. ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పలు సందర్భాల్లో ప్రాణహాని కలిగించే విధంగా మా పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసుల మీద దాడులు చేశారు. ఆయన పబ్లిక్ మీటింగుల మీద ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో రాళ్లు విసిరి మరి ఆయన మీదకే ప్రాణహాని కలిగించే విధంగా దాడులు చేశారు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఈరోజు 40 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదో జరిగిపోతుంది, అల్లకొల్లం సృష్టించాలని చూస్తున్నారనంటే నేను గ్రహించేది మొట్టమొదటిది, ఈరోజు ఆయనకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా గెలిచాడు. ఆయనకి కూడా ఈరోజు అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు? అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ధైర్యంగా ప్రజల తరపున అక్కడ మాట్లాడచ్చే సమస్యలు ఉన్నా కేవలం అసెంబ్లీని ఎక్కట్టడానికి, మళ్ళీ డ్రామాలు ఆడడానికి, ఒక ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేసి భయాందోళన ప్రజల్లో సృష్టించి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆయన తాలూకా మెయిన్ ఎజెండా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొని రావాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని చాలా ప్రధానమైనటువంటి ఒక దృష్టితో ముందుకు నడిపించాలని ఆయన పోరాటం చేస్తుంటే అది జరగనివ్వకుండా చేస్తున్నారు. అంటే పెట్టుబడులు ఇప్పటికి కూడా రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకూడదు, ఇలాంటి సమస్యలు క్రియేట్ చేయడానికి ఇది ఒక కొత్త డ్రామా కింద ఆయన ఆడుతున్నటువంటి నాటకం తప్పితే ఇందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఏ వాస్తవం ఉంటే ఆయనకే స్పష్టంగా చెప్పమంటున్నాం. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది మర్డర్లు జరిగాయి, ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయి, దాంట్లో ఆయన ఎంతమంది దగ్గరికి వెళ్ళారు, ఇవేవే మొన్న 36 అన్నారు. ఇది కూడా ఎలాగైందనంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులాగా 3000 కోట్లతో మొదలై 300 కోట్ల వరకు వచ్చి 27 కోట్ల వరకు వచ్చి, అంటే ఒక ఫేక్ నరేటివ్ క్రియేట్ చేసినప్పుడు లెక్కలు ఏ రకంగా మారుతాయో గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులో చూసాం. ఇప్పుడు కూడా అలాగే 36, తర్వాత ఇప్పుడు 31, రేపు ఢిల్లీ వచ్చినప్పుడు ఇంకో నెంబరు, మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత ఇంకో నెంబరు చెప్పడం. అంటే కేవలం రాజకీయం చేయడానికి, శవాల మీద రాజకీయం చేయడం ఆయనకు కొత్త ఏమీ కాదు. గత 10 సంవత్సరాలుగా అది చేస్తూనే వస్తున్నారు. అదే ప్రయత్నం ఈరోజు కూడా చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఎన్డీఏ ప్రభుత్వం తరపున మేం చెప్తున్నాం, ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరిగినా సరే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే రాజకీయాలకు అతీతంగా స్పందిస్తామన్న మాట ముఖ్యమంత్రి కానీ మేము కానీ అందరం కూడా ధైర్యంగా చెప్తున్నాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సంఘటనలు జరిగాయి, ఎన్నిసార్లు మేము గవర్నర్ గారిని కలిసాం, నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే ఎన్నిసార్లు నేను పార్లమెంట్లో మాట్లాడాను, ఎన్నిసార్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మేము వెళ్ళాం. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినప్పుడు ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడా? ఎప్పుడైనా బయటగా వచ్చి పబ్లిక్గా ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటామన్న మాట ఉందా? లేదు. ఆయనకి కావాల్సింది రాజకీయం కావాలి. ఈరోజు ఆయన కనిపించవచ్చు అక్కడ అసెంబ్లీకి వెళ్ళకూడదు, ఏం చేయాలని ఒక నాటకం పెట్టుకొని ఇక్కడ వస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎలాగో ఎవరు పట్టించుకోవట్లేదు, ఢిల్లీలో కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు కూడా దీని గురించి అంత పట్టించుకునే అవసరం కూడా లేదని తెలియజేస్తున్నాను. ఏ కేసు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తుంది. కేస్ బై కేస్ ఇవాల్యుయేషన్ చేస్తాం. సంఘటన ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి నిర్ధారించిన తర్వాత తప్పు ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తప్పవు. చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం.